హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాదత్ అల్హదీద్ ఐరన్ కబోర్డ్స్ విజయవాడ భవానీపురం నుంచి. ఈరోజు నేను హైదరాబాద్లో BHELలో 2 BHK ఫ్లాట్ చేయడం జరిగింది. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ ఫ్లాట్ ఓనర్స్ ఇంతకు ముందు వుడ్తో కబోర్డ్స్ చేయించుకున్నారు. సన్ గ్లాస్, వుడ్ ఇలాంటివి వాడి ఆ కబోర్డ్స్ పీకిచ్చేసి మళ్ళీ మమ్మల్ని పిలిచి ఐరన్ కబోర్డ్స్తో చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన వ్యవధిలో, కావాల్సిన టైంలో, వాళ్ళకి కన్వీనియంట్గా, వాళ్ళకి కావాల్సిన మెథడ్లో చేసి ఇవ్వడం జరిగింది. సేమ్ వాళ్ళ వుడ్ ఫినిషింగ్ కావాలన్నారు. వుడ్ ఫినిషింగ్ ఇచ్చి చుట్టూ బార్డర్స్ క్రీమ్ కలర్ ఇచ్చాం. చూడండి ఒకసారి, ఈ అటకలు ఇలా ఇచ్చి చూడండి, సేమ్ వుడ్ ఫినిషింగ్తో ఇచ్చాం. చుట్టూ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇచ్చాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. సేమ్ బీరువా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్నే బీరువాలా తయారు చేసి ఒక లాకర్ ఇచ్చి దీని లోపల సేఫ్టీ లాకర్ కూడా ఇవ్వడం జరిగింది. సేఫ్టీ లాక్ కూడా ఇచ్చి చూడండి, సేమ్ ఒక బీరువాలా తయారు చేసి ఇచ్చి, అది ఇచ్చింది కాకుండా ఇంకో లాకర్ ఇచ్చాం ఇటువైపు, వాళ్ళు యూజ్ చేసుకోవడానికి పర్పస్ ఉండటం కోసం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వుడ్ ఫినిషింగ్తో ఉంటే ఇది పట్టుకుంటే కానీ ఇది వుడ్డా లేదా ఐరన్ అనేది తెలియదు. దానికోసం వుడ్ ఫినిషింగ్తో ఐరన్ కబోర్డ్స్ బెస్ట్ ప్రైస్కి, రీజనబుల్ సర్వీసెస్, రిలయబుల్ సర్వీసెస్తో చేసి ఇవ్వడం జరిగింది. చూడండి, కింద స్లైడ్ ఇచ్చాం జరుపుకోవడానికి. చూడండి, పైన వచ్చేసి డోర్లు ఇచ్చాం, ఆ పైన కూడా డోర్లు ఇచ్చాం. ఇది వచ్చేసి బీరువా పార్ట్. మీకు లోపల ఎలా అయితే ఉందో చూపించడం కోసం ఓపెన్ చేసి పెట్టాను. చూడండి, దీని వరకు మనం మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి చైల్డ్ బెడ్రూమ్కి వచ్చాం. స్మాల్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో సెల్ఫ్లు పోయలేదు. సెల్ఫ్లు పోయకుండా ఉన్న దాన్ని ఒక బాక్స్ టైప్ లో చేసి తీసుకొచ్చి బిగించడం జరిగింది. చూసుకోండి, కింద నుంచి పై వరకు సేమ్ అటకలు కావాల్సిన చోట అటకలు, మిడిల్ లో డోర్లు కావాల్సిన డోర్లు, కింద మళ్ళీ స్మాల్ డోర్స్ ఇచ్చి మళ్ళీ రెండింటికి లాక్ ఇవ్వడం జరిగింది. ఈ లాక్ ఇచ్చి సేమ్ వుడ్ ఫినిషింగ్ తో ఇచ్చి ఈ సేమ్ సెల్ఫ్లు లేకపోయినా సెల్ఫ్ లాగా తయారు చేసి దీని లోపల ఒకసారి చూడండి, ఒకసారి సేమ్ సెల్ఫ్లు ఇచ్చి లోపల కన్వీనియంట్ గా అలా కావాల్సిన మెథడ్లో చేసి ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ వర్క్ చేసిన తర్వాత చూడండి, ఆ వాల్కున్న కలరు, ఈ క్రీమ్ కలరు, మనం ఇచ్చిన పట్టీ కలరు బోత్ ఆర్ సేమ్ అయ్యేటట్టు కన్వీనియంట్ గా చూడండి. ఆ వాల్కున్న కలరు, మేము వేసిన కలరు రెండు కలిసేటట్టు కావాలని చెప్పి కస్టమర్ ఇలా కావాలన్నారు, వాళ్ళకి తగ్గట్టు ఇలా చేసి ఇవ్వడం జరిగింది. ఇది స్మాల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, బాగుంది కదా, గుడ్ ఫినిషింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది హాల్ ఏరియా, డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఏం చేసామంటే పైన గ్లాస్ డోర్లు ఇచ్చాం, కింద నార్మల్ డోర్లు ఇచ్చాం. వుడ్ ఫినిషింగ్ తోనే సేమ్ చుట్టూ బార్డర్ వచ్చేసి వాళ్ళకి ఏదైతే కలర్ ఇచ్చామో అదే కలర్ తో కూడిన చుట్టూ బార్డర్ ఇచ్చేసి పైన గ్లాసులు చూడండి, ఈ గ్లాస్ డోర్లు ఇచ్చినట్టు పైన, కింద నార్మల్ డోర్స్. చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే ఇలా ఉంటుంది మీకు కన్వీనియంట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒకటే, ద బెస్ట్ క్వాలిటీ. రూపీ దగ్గర, బార్గెనింగ్ దగ్గర మీకు రీజనబుల్ నెగోషియబుల్ ప్రైస్ లోనే ఇస్తాం. బట్ చూడండి, క్వాలిటీ అనేది, ద బెస్ట్ క్వాలిటీ అనేది చూస్ చేసుకోండి. ఆల్వేస్ క్వాలిటీ అనేది బెస్ట్ అనేది ఉండేటట్టు చేయండి. 2.5 లక్షలు అయింది ఫ్రెండ్స్, 2.5 lakhs అయింది. నెక్స్ట్ మనం కిచెన్కి వెళ్దాం. ఇది కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ లో మనం చూడండి, పైన అటకలు సేమ్ యాస్టీస్ అటకలు ఇవ్వడం జరిగింది. అలాగే అటకల కింద వచ్చేసి పైప్ ఆప్షన్ వచ్చేసి స్లైడింగ్ గ్లాస్ ఇచ్చాం, స్లైడింగ్ గ్లాస్. ఆ తర్వాత కింద వచ్చేసి ఓపెన్ డోర్స్. సేమ్ మాడ్యులర్ కిచెన్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ మాడ్యులర్ కిచెన్ చూడండి, మాడ్యులర్ కిచెన్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ తో మీకు డ్రాస్, అలానే వచ్చేసి ఇంకో డ్రాస్. మాడ్యులర్ కిచెన్ కొంచెం ఇక్కడ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మీకు కన్వీనియంట్ గా చూపించడానికి లైటింగ్ ఫోకసింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హాల్ ఏరియా టీవీ క్యాబినెట్ దగ్గరికి వచ్చాం. ప్లేన్ వాల్ మీద అటువైపు బోత్ సైడ్స్ గ్లాస్ డోర్ ఇచ్చి, కింద డ్రాస్ ఇచ్చి, వాటికి లాక్స్ ఇచ్చి, సెంటర్ లో మళ్ళీ గ్లాస్ డోర్స్ ఇచ్చి టీవీ క్యాబినెట్ చేయడం జరిగింది. ఇదంతా మేము షీట్ ఇచ్చాం అనుకుంటారేమో, వాల్ ఇది. ఈ వాల్కి కాంబినేషన్ సేమ్ కలర్ వచ్చేటట్టు ఈ కలర్ వేయడం జరిగింది. సేమ్ అలానే ఈ గ్లాస్ డోర్లు కూడా చూడండి, ఈ గ్లాస్ డోర్లు ఇచ్చి టీవీ క్యాబినెట్ ని తయారు చేసి, అది ఇటువైపు చూసుకున్నట్టయితే సేమ్ హాల్లో కూడా గ్లాస్ డోర్లు ఇచ్చాం. ఈ గ్లాస్ డోర్లు ఓపెన్ డోర్స్ ఇచ్చాం, గుడ్ లుకింగ్ రావాలని చెప్పే ఉద్దేశంతో. చూడండి, ఈ ఫ్లాట్ అంతా ఓనర్ గారు చేయించుకున్నారు, శశార్ప మేడం గారు. ఈ ముందు అడుగుతున్నాను, ఒకసారి రివ్యూ మాట్లాడండి. హాయ్
అండి, అందరికీ నమస్కారం. నా పేరు శేషారత్నం. మేము బీడిఎల్ లో ఉంటాం. మేము కూడా ఐరన్ కబోర్డ్స్ కి వెళ్ళడానికి ఫస్ట్ చాలా భయపడ్డాం అనమాట. కానీ వుడ్ తో చేయించుకుంటే మాది చాలా మంది ఇల్లు మావి పాడైపోయి, సో నేను యూట్యూబ్ లోనో ఇట్లా జస్ట్ రైడాలను సెర్చ్ చేసి ఈ సాదప్ సిద్దికి గారు బాగా చేస్తారని నాకు నమ్మకం కలిగి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం. చేశారు, చాలా చాలా బాగుంది. అసలు ఇది చూసాక చాలా నచ్చింది. థ్యాంక్స్ అండి అల్హదీద్ ఐరన్ కబోర్డ్స్ వాళ్ళకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అల్హదీద్ ఐరన్ కబోర్డ్స్ సంబంధించి ఏ కస్టమర్ ని నేను ఇప్పుడు దాకా రివ్యూ అడగాల్సిన అవసరం కూడా దేవుడి వల్ల రాలా. ఫస్ట్ టైం ఇప్పుడు కస్టమర్ ని రివ్యూ మీ ఎదుటే మీకు తెలియపరచడం కోసం క్వాలిటీ అనేది బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఏ కస్టమర్ కైనా సరే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఫినిషింగ్ ఇచ్చే ఉద్దేశంతో ఉంటాను. ఎక్కువగా నేను చేసే మోస్ట్ ఫ్లాట్స్ లో ఒకళ్ళ వర్క్ చూసి ఇంకోళ్ళు రిఫరెన్స్ ద్వారా ఇచ్చిన వర్క్స్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే మీరు సెర్చ్ చేశారంటే జస్ట్ డైల్ అల్హదీద్ ఐరన్ కబోర్డ్స్ అనేది టాప్ ప్లేస్ లో ఉంటుంది. రివ్యూ పరంగా రేటింగ్ పరంగా టాప్ పోస్ట్ ని నేను ఎంతసేపు క్వాలిటీ అండ్ బెస్ట్ ని సెలెక్ట్ చేస్తా. ఏంటంటే మీకు తెలియజేయాలని ఈ ఉద్దేశంతో నేను కూడా వీడియో చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. కానీ బెస్ట్ క్వాలిటీ కస్టమర్ సొల్యూషన్ ఇస్తున్నారా లేదా అనే ఉద్దేశంతో ఒక బెస్ట్ వీడియో చేద్దాం అనే ఉద్దేశంతో చేశాను. మీకు నచ్చితే, మీకు బెస్ట్ అనుకుంటే కామెంట్ చేయండి. రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు కాల్ చేయండి.